పంట నష్ట అంచనాలు సగానికి సగం ప్రభుత్వ అధికారులు ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి కోరారు. వాస్తవ సాగుదారులను గుర్తించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన పంట నష్ట పరిహారం ఏ మూల కబురు అని ఎద్దేవా చేశారు. దుగ్గిరాల మండలం సిపిఎం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అధిక వర్షాలతో వరదలతో దెబ్బతిన్న పంట నష్ట అంచనాలకు సంబంధించిన అంశంపై శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె అజయ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్ర బృందం రాకముందు పంట నష్టం అంచనాలపై ఒక లెక్క చెప్పారని, కేంద్ర బృందం పర్యటన తర్వాత మరో లెక్క చెప్పడం చాలా అన్యాయమని మండిపడ్డారు. ఈ అంకెల గాడిపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్రమైన స్పష్టమైన సమాధానం రైతాంగానికి చెప్పాలని కోరారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించాలని అన్నారు. నష్టపోయిన ఎకరాకు వరి పంటకు 25,000 చొప్పున, వాణిజ్య పంటలకు ఎకరానికి 50,000 నుండి ₹1,00,000 వరకు పంట నష్ట పరిహారాన్ని కూటమి ప్రభుత్వం రైతులకు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జొన్న శివశంకర్, ములక శివసామిరెడ్డి, జెట్టి బాలరాజు, మన్నవ నాగమల్లేశ్వరరావు, బి అమ్మిరెడ్డి, యోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాలో చాలా పెద్ద ఎత్తున పంటల నష్టం జరిగింది. ప్రత్యేకించి దుగ్గిరాల మండలం, తెనాలి మండలంలో జరిగిన నష్టానికి సంబంధించిన అంచనా వేయటంలో ప్రభుత్వ అధికారుల యొక్క వైఖరి ప్రారంభంలో వేసినటువంటి అంచనాకు ఇప్పుడు వేస్తున్న అంచనాకు సగానికి సగం తగ్గించేస్తున్నారు. ఎందుకని ఈ రకంగా తగ్గించి వేస్తున్నారు అనేది ప్రభుత్వ అధికారులే సమాధానం చెప్పాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి కోరుతున్నాం. మరొక అంశం, రైతులు గుర్తించే విషయంలో ఏ పంటల్లో ఏ రైతులు సాగు చేస్తున్నారు, అందులో కౌలు రైతులు ఎవరున్నారు, ఇలాంటి గుర్తించే విషయంలో కూడా వాస్తవ సాగుదారులను గుర్తించడం కాకుండా భూ యజమానుల యొక్క ఇష్టాయిష్టాలతోటి ఈ లబ్ధిదారుల జాబితా రాస్తున్న పరిస్థితి ఉంది. ఇది సరైనది కాదు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎవరైతే కౌలుదారులు ఉన్నారో కౌలుదారులకు గుర్తింపు కార్డు ఉందా లేదా అనే నిమిత్తం లేకుండా గ్రామ సభ జరిపి గ్రామంలో రైతుల యొక్క అభిప్రాయం తీసుకొని ఏ భూమిని ఏ కౌలుదారు సాగు చేస్తున్నారు అనే దానిపైన ఆధారపడే మొత్తం లబ్ధిదారులను గుర్తించాలని చెప్పేసి ఈ డెల్టా ప్రాంతంలో ఉన్న 6-7 మండలాలు భారీగా దెబ్బతిన్నాయి, కనపడరాని విధంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కేంద్ర బృందం వచ్చిన ముందు ఒక లెక్క చెప్పారు, అంటే దాదాపు 1,00,000 ఎకరాలు దెబ్బతిన్నదని చెప్పారు. దాంట్లో 80,000 ఎకరం పంటలని, ఒక 20,000 ఎకరం ఉద్యాన పంటలు చెప్పారు. ఆ ఉద్యాన పంటలన్నీ దుగ్గిరాల చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ఉన్నాయి. దానికి కేంద్ర బృందం వచ్చే రోజు మళ్ళీ 70 నుంచి 80,000 ఎకరం అని చెప్పారు. కేంద్ర బృందం పోయిన తర్వాత ఈ గుంటూరు జిల్లాలో 44,000 ఎకరాలు చూపిస్తున్నారు. దీంట్లో ఉద్యాన పంటలు ప్రధానంగా ఆ రోజున 22,000 చెప్పారు, తర్వాత 9,000 అన్నారు, ఇప్పుడు 6,000 అన్నారు అంటున్నారు. అంటే దీంట్లో వాళ్ళు గుర్తించే విధానం ఎట్లా ఉందంటే, వచ్చి నీళ్ళు ఉన్నాయి, నీళ్లు చూస్తున్నారు, ఇంకా 4 రోజులు బయటికి పోద్ది, పంట బాగానే ఉంటుందని నిర్ధారించి రాస్తారు.